రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలన్నామా ఊరకొక్కలన్నామా ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం ప్రజల ప్రయోజనాలు పట్టవు. తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒకటి గురించి ఆలోచన చేయడు. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్గా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వకూడదు అని నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా ఫలించింది అని చెప్పి ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు దాని మీద ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద అప్పటికే మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ రహస్య ఒప్పందం జరిగిందనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా, మీరు ఒప్పుకున్నారా లేదా, ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా, దానికి సమాధానం చెప్పమంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారంటే దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈరోజు మీరు నిలిపేశారు. ఎందుకు నిలిపేశారంటే రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చెప్తున్నారు. అది కాదు కావాల్సింది. అయ్యా నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా, ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి త్రాగునీటికి రైతులు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పట్టగొట్టావే, ఇది దారుణం కాదా అని అడిగితే దాని మీద దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పాం, మరలా చెప్తున్నాం. ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు, ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అని. ఎందుకు ఆ మాట చెప్పామంటే ఈరోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి. ఏదైనా బాగా లేకుండా వస్తే డబ్బుల కోసం వెతుక్కోం, నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇన్సూరెన్స్ కాటిస్తాం, వాళ్ళు దాన్ని చూసి మనకు వైద్యానికి సంబంధించినటువంటి అన్నీ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఒక ధీమా, ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం, యథార్థం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి, ఈ జిల్లా ప్రజల సాక్షి, జిల్లా రైతాంగం సాక్షి,